కొత్తగా ఫ్యాషన్ స్టోర్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు కొత్త ఫ్యాషన్ స్టోర్ పెట్టుకున్న వాళ్ళకు ఐటెమ్స్ అనేటివి ఏమేమి కావాలి? ఎలా డిస్‌ప్లే చేయాలి? మీ అమ్మకాలు స్పీడ్‌గా జరగాలి. మీ షాప్ గ్రోత్ జరగాలంటే అవేంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ షాప్ వ్లాగ్స్. మన ఛానల్‌ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్యాన్సీ స్టోర్ ఎలా డిస్‌ప్లే చేయాలంటే, కొత్తగా పెట్టిన వాళ్ళకి నేను చెప్తున్నాను ఇది. మన వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంట్రన్స్ కాడ వాళ్ళు రాంగానే ముందు అట్రాక్షన్ చేసేది టిక్లీస్. టిక్లీస్ ఉన్నాయి కదా! టిక్లీస్ ఫస్ట్ ఎంట్రన్స్ లోనే వాళ్ళు రాగానే పెట్టాలి. నీట్‌గా పెట్టాలి ఇట్లా. చాలా నీట్‌గా. ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నీ చూడి ఏమేమో రన్నింగ్ ఐటమ్స్ కలెక్షన్స్ అన్ని టిక్లీస్ కనబడుతూ పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ కస్టమర్స్ వస్తారు కదా! వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు బయట నుంచి ఒకటి కనబడే వస్తువు ఏంటంటే టిక్లీస్ కనబడతాయి ఇట్లా ఇంట్రెస్ట్ లోనే. ఆ టిక్లీస్ కొనడానికి చూసేయడానికి వచ్చి వాళ్ళు టిక్లీస్ కొంటారు. దాంతో పాటు ఇంకేదైనా ఐటమ్ కూడా తీసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటది. అదే విధంగా నెక్స్ట్ టిక్లీస్ అయిపోయిన తర్వాత మనం పెట్టాల్సింది నెక్స్ట్ డిస్‌ప్లే హారాలు. హారాలు ఇటువంటి హారాలు ఇక్కడ డిస్‌ప్లే చేయడం జరిగింది చూసారా ఇలా. ఇట్లా డిస్‌ప్లే చేయాలి హారాలు మనకు బయట రోడ్డుకు బయట రోడ్డుకు కనబడే విధంగా రో రోడ్డుకు ఉంటాయి కదా! రోడ్ నుంచి ఇది చూడంగానే కనబడే విధంగా హారాలు డిస్‌ప్లే చేయాలి. హారాలు మనకు లుక్ వస్తది. హారాలను చూడంగానే వాళ్ళకు ఖాళీ చూడడానికి వచ్చినా కూడా వాళ్ళు ఏదో ఒక ఐటెమ్ తీసుకుంటారు. కొనకపోయినా కూడా అది చూడడానికి వచ్చి దాంతో పాటు ఇంకా వేరే ఐటెమ్ తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ అలాగే మీరు తర్వాత వాళ్ళ హారాలు టిక్లీస్ హారాలు చూసిన తర్వాత మళ్ళా వచ్చేది ఈ కౌంటర్ కాడికి వస్తారు. కౌంటర్ కాడికి వచ్చినప్పుడు కౌంటర్ కింద మనము మంచి డిస్‌ప్లే ఐటెమ్స్ పెట్టాలి. వాళ్ళకు కనబడే విధంగా ఇట్లా డిస్‌ప్లే ఐటమ్స్ పెట్టాలి. ఏవేవి ఐటమ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రింగ్స్ కనబడేట్టు పెట్టాలి. రింగ్స్ గానీ ఆహ్, టిక్లీస్ రింగ్స్ పెట్టాలి. ఇలా రింగ్స్ చూసారు కదా! ఇటువంటి రింగ్స్ పెట్టాలి. రింగ్స్ పెట్టినప్పుడు వాళ్ళకి డిస్‌ప్లే వస్తది. వాళ్ళు చూస్తారు కౌంటర్ కాడికి వచ్చి చూస్తారు. ఆ రింగ్స్ చూపెట్టాక కౌంటర్ డిస్‌ప్లే కాడ అయిపోయిన తర్వాత మళ్ళా ఎదురుంగానే ఇలా ఉండాలి. ఎదురుంగా వాళ్ళకు కనబడే విధంగా మస్కరాస్ గానీ, ఐలైనర్స్ గానీ, లిప్ బాల్మ్స్ గానీ, ఐబ్రో పెన్సిల్స్ గానీ, టాప్స్ గానీ పెట్టాలి ఎదురుంగా వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు మనతోని మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆ ఎదురుంగా వాళ్ళ చూపు ఆటోమేటిక్‌గా ఈ ఐటెమ్ మీద పడతది కాబట్టి ఇవి ఇక్కడ డిస్‌ప్లే ఐటమ్స్. ఇవి కంపల్సరీ డిస్‌ప్లే చేయాల్సొస్తది. అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఇంకోటి ఏంటంటే బ్యాంగిల్స్ అయినా వేటికైనా మనం ఒక డిస్‌ప్లే ప్రొడక్ట్ కొనుక్కోవాలి. ఆ ప్రొడక్ట్ కొని ఇట్లా నేను ఇట్లా తగిలించి నేను మా షాప్‌లో ఇట్లా పెట్టానండి. ఇట్లా తలిగించుకోవాలి ప్రొడక్ట్. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అమ్మాయిలకు నచ్చే చైన్స్, రింగ్స్ ఇవన్నీ ఇక్కడ డిస్‌ప్లే చేయాలి వాళ్ళకి కనబడే విధంగా. ప్రతి ఐటెమ్ కనబడే విధంగా టాప్స్ ఇట్లా డిస్‌ప్లే చేస్తేనే వాళ్ళు చూసి తీసుకుంటారు షాప్‌లోకి రాగానే. ఇలా ఒక మెటీరియల్ తోటి డిస్‌ప్లే చేయాలి. వాళ్ళకు రాంగానే వాటి మీద కూడా ఒక చూపు పడుతది. అందులో నుంచి కూడా ఏదైనా నచ్చితే వాళ్ళు మర్చిపోయినా కూడా గుర్తు తెచ్చుకొని నచ్చి తీసుకుంటారు. ఇక అలా వచ్చి ముంగటికి వచ్చి మళ్ళా బ్యాంగిల్స్ కూడా డిస్‌ప్లే చేయాలి ఇలా ఈ విధంగా. ఈ విధంగా రకరకాల బ్యాంగిల్స్ నేను కూడా డిస్‌ప్లే చేయడం జరిగింది. ఎందుకంటే మనం వాళ్ళ డబ్బాలలో చూసినప్పుడు డిజైన్ అన్ని చూపెట్టలేం కాబట్టి ఇట్లా తలిగించినామనుకో ఇట్లా డిజైన్‌గా వాళ్ళకి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ వాళ్ళు తీసుకుంటారు. మనకు మెయిన్‌గా ఫ్యాన్సీ అయినా, కంగనాలైనా ఐటెమ్ అనేది ఫుల్ డిస్‌ప్లే ఉండాలి. వాళ్ళు ఫుల్ డిస్‌ప్లే ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఐటెమ్ తీసుకునేది దాంతో పాటు ఇంకో 2, 3 ఐటెమ్స్ కూడా తీసుకోగలిగే ఛాన్స్ ఉంటది. ఐటెమ్స్ అనేది తీసుకుంటారు వాళ్ళు. అలాగే చైన్స్. ఇట్లా చైన్స్ కూడా నేను డిస్‌ప్లే చేయడం జరిగింది మా షాప్‌లో. ఇట్లా చైన్స్ డిస్‌ప్లే చేయాలి. ఇంకొకటేందంటే హ్యాంగర్‌కి కూడా కొన్ని వస్తువులు డిస్‌ప్లే చేయొచ్చు. ఇట్లా నేను హ్యాంగర్‌కి కూడా కొన్ని వస్తువులు డిస్‌ప్లే చేశాను చూడండి. హ్యాంగర్‌కు ఇట్లా తలిగించాను. ఇవి కూడా కనబడతాయి ఐటమ్స్ వాళ్ళకి. ఇట్లా అన్ని ఐటమ్స్ కనబడతాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ కనబడితేనే మనకు సేల్ పెరుగుతది. మనం ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐటమ్ అనేది వాళ్ళకి కనబడాలి. ఫుల్ డిస్‌ప్లే ఉండాలి. ఆ విధంగా చేయాలి. టిక్లీసు, హారాలు కౌంటర్ కాడ ఉండే ఐటమ్స్ ఇవన్నీ ఎలా డిస్‌ప్లే చేయాలో తెలుసుకున్నారు కదా! తర్వాత
బ్యాంగిల్స్ కూడా డిస్ప్లే చేయాలి. బ్యాంగిల్స్ కౌంటర్ అరేంజ్ చేసుకుని ఇట్లా కనబడితే పెట్టుకోవాలి. ఈ కంప్లీట్ బ్యాంగిల్ సెక్షన్ ఒకటి సపరేట్ పెట్టుకోవాలి. బ్యాంగిల్స్ డిస్ప్లే చేసుకోవడానికి ఇది ఇట్లా బ్యాంగిల్స్ వాళ్ళు చూసి తీసుకోబోయేటట్టు ఉంటుంది. ప్రతి కంగనాలైనా స్టోర్లైనా ఈ విధంగా చేయాలి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎందుకు పెట్టుకున్నానంటే, నేను ఒక 5-6 ఇయర్స్ వేరే షాప్లో, ఒక పెద్ద హోల్సేల్ షాప్లో చేసిన వర్క్. అక్కడ చూసిన నేను కంగనాలు హోల్సేల్ వాళ్ళు ఎట్లా అంటే ఐటమ్ కూడా డిస్ప్లే చేస్తారు. ఆ విధంగా చూసి నేను చెప్పడం మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ షాపు తొందరగానే అమ్మకాలు పెరుగుతాయి, రీచ్ వస్తుంది. కొన్ని షాపులలో డిస్ప్లే లేకనే కొన్ని షాపులు అనేది తక్కువ అయిపోతున్నాయి. కానీ డిస్ప్లే ఖచ్చితంగా చేయాల్సిన ఐటమ్స్ ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. 3 ఈ విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. టిక్లీస్ కనబడాలి, హారాలు కనబడాలి, బ్యాంగిల్స్ కనబడాలి, ఫుల్ సెటప్ ఉండాలి షాప్లోకి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నాకు. ఇంకా ఐటమ్స్ ఎలా డిస్ప్లే చేయాలి, ఏమేమి ఐటమ్ పెట్టుకోవాలి, ఎంతలో పెట్టుకోవాలి షాప్ అనేది మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.